హలో అందరికీ, ఎలా ఉన్నారు? నేను మీ ధనాని. మేము తిరుపతికి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం కదా. 20 days అయింది మేము తిరుపతికి వెళ్ళొచ్చి కూడా. కాకపోతే లేట్గా పోస్ట్ చేస్తున్నా ఈ వీడియో. ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది, అది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. తిరుపతిలోకి ఎంటర్ అయిన తర్వాత స్టార్ట్ చేసిన వీడియో ఇది. ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటంటే, తిరుపతికి వెళ్దామని మేము ఇంట్లోనే లంచ్ ప్రిపేర్ చేసుకున్నాం అన్నమాట. అన్నీ ప్యాక్ చేసుకున్నాము. మా బ్యాగులు హాల్లో పెట్టాము. లంచ్ బ్యాగులు అన్నీ హాల్లోనే పెట్టాం. మా చెల్లె వాళ్ళ లగేజ్ బ్యాగ్ ఒకటి వాళ్ళ బెడ్రూమ్లో ఉంది. వాళ్ళ హస్బెండ్ ఏదో పెట్టుకోవాలి డ్రెస్ అని చెప్పేసి తను అక్కడ పెట్టేసింది. తను పని అయిపోయిందని వచ్చిండు, హడావిడి చేసేసిండు. పిల్లలు లగేజ్ అంతా తీసుకెళ్ళిపోయి టకటక కార్లో పెట్టేసిండు హాల్లో ఉన్న బ్యాగ్స్ వరకు. ఇంకో బెడ్రూమ్లో చెరుకు గడలు ఉంటే చెరుకులు కూడా తీసుకొని వెళ్ళాను ట్రావెలింగ్లో తిందామని. కానీ వాళ్ళ లగేజ్ బ్యాగ్ మాత్రం తీసుకోలేదు. అసలు ఇట్లా ఎవ్వరికి అయి ఉండదు, లగేజ్ బ్యాగ్ మర్చిపోవడం అయితే మాత్రం మాకే అయి ఉంటుంది ఫస్ట్ టైము. దారి పొడుగుతో తిట్లే తిన్నాం మేము. నెల్లూరు వరకు వెళ్ళిన తర్వాత మాకు గుర్తొచ్చింది మీ లగేజ్ బ్యాగ్ ఏదని అనుకొని, అయ్యయ్యో బట్టలేలాగా అనుకున్నాం. అది కూడా ఒక రకంగా మంచిదే లేండి. తిరుపతిలో ఎప్పుడు బట్టలు షాపింగ్ చేయలేదు. ఇందాక చూసారు కదా మ్యాక్స్ ట్రెండ్స్, అందులో షాపింగ్ చేసినాం పిల్లలకి. మా చెల్లికి మాత్రం నేను ఎక్స్ట్రా శారీ పెట్టుకొని వెళ్ళాను. మా చెల్లి నా శారీతో అడ్జస్ట్ అయ్యింది. అసలు ఎవరన్నా ఇట్లా బట్టలు మర్చిపోతారు అని ఏ టాపిక్ వచ్చినా బట్టల గురించి వచ్చి బ్యాగ్ గురించి, తిరుపతి నుంచి ఇంటికి వచ్చే వరకు తిట్లే మా చెల్లికి నాకు. చెరుకులు మాత్రం తెచ్చుకున్నారు, లగేజ్ బ్యాగ్ మాత్రం మర్చిపోయారని దారి పొడుగుతో తిట్లే. తిరుపతి మొత్తం తిట్లే. అసలు ఇదైతే ఎప్పటికీ మర్చిపోలేము అసలు ఇలా. అయితే కపిల తీర్థానికి వెళ్ళాము. ఆ షాపింగ్ అంతా అయిపోయాక మేము వచ్చేటప్పటికి ఈవినింగ్ 5 అయింది. చాలా లైటింగ్ ఉంది. చాలా ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను నేను. కపిల తీర్థంలో కోనేరులో వాటర్ ఉంటుంది, ఫోటో షూటింగ్ చేసుకోవచ్చు, నీట్గా ఉంటుంది, బాగుంటుందని. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే శివరాత్రి ముందని అంతా క్లీనింగ్ పెట్టారనమాట. కోనేరులో వాటర్ అంతా తీసేసి అక్కడ బంద్ చేసిన ఫొటోస్ ఏం లేదు, అక్కడికి వెళ్ళనివ్వట్లేదు. చాలా బాగుంటాయి ఫొటోస్ తీసుకుంటా స్తంభాల దగ్గర. ఇంకా కపిలేశ్వర స్వామి శివాలయంలోకి వెళ్ళి దండం పెట్టుకొని శివుడి దగ్గర బయటకు వచ్చేసరికి మళ్ళీ 7:30 అయిపోయింది మాకు. పైన కొండ మీదకి వెళ్ళి చాలా అయిందిలేండి తిట్లు తినుకుంటూ ఈసారి. కాకపోతే దర్శనం మాత్రం ఈసారి చాలా అంటే చాలా బాగా జరిగింది. తిరుపతిలో అలాగే జరిగింది, కపిల తీర్థంలో దర్శనం సూపర్గా అయింది. కాళహస్తి అయితే ఇంక అసలు చెప్పొద్దు. 8:30కి క్లోజ్ చేస్తారంట కాళహస్తిలో. మేము ఒక 8:20 ఆ టైంలో వెళ్ళినాం. మా తర్వాత ఇంకెవ్వరు రాలేదు. లోపల టెంపుల్లో ఒక 100 మెంబర్సే ఉన్నారు. అసలు ఎంత బాగా దర్శనం అయిందంటే కాళహస్తి. ఇంతకుముందు వెళ్ళాం కానీ జనాలందరూ తెగ నెట్టేస్తూ ఉండేవాళ్ళు. ఈసారి మాత్రం చాలా బాగా అయింది. తిరుపతిలో కూడా అంతే అయింది, చాలా బాగా దర్శనం అయింది. దేవుడి దయ మాకు బాగా ఉందనుకున్నాం. స్పెషల్ దర్శనం కాబట్టి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసినాం. అవి మా తిరుపతి ముచ్చట్లు. మీకెవరికైనా ఇలా అయిందా? లగేజ్ బ్యాగ్ మర్చిపోయి ట్రావెలింగ్లో, ఇంట్లో మర్చిపోయి ట్రావెలింగ్ అయిందా? మా వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద. ఓకే, బాయ్ బాయ్. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ్వర గోవింద. లైక్ చేయొచ్చు కదా, సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. అస్సలు ఎవ్వరు ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయరు.